మళ్ళీ అదే అఖండ ట్రైలర్ కూడా నాకు గుర్తుంది. అన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ అదే తీస్తాడు, మళ్ళీ అలాగే ఉంటది. ఈ సినిమా దొబ్బెడతాడు రా అంటాడు. జజికాయ జాజికాయ జాజిరి. Hello guys, welcome back to my YouTube channel. Today we are going to react to Akhanda 2. బొమ్మకండా. సూపర్ గైస్ మోస్ట్లీ నేను ఈ సినిమా 3Dలో చూస్తాను. ఎందుకో మీకు తెలుసు, మీకు తెలియకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. బట్ నన్ను కూడా ఫాలో అవ్వండి. మీకు తెలియకపోవచ్చు నేను ఎందుకు 3Dలో చూస్తాను, బట్ స్టిల్ ఫాలో అవ్వండి. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. అరే నేను అఖండ 1 సరిగ్గా చూడలేకపోయాను, డాడీతో వెళ్ళాను. సో అంత ఎక్కువ అరవలేకపోయాను. ఈసారి కూడా డాడీతో ప్లాన్ చేద్దాం. వద్దు ఇది భ్రమరామ మల్లికార్జున కాంప్లెక్స్ లో చూస్తే అమ్మో అయితే 369కి బుర్రపాడు. సో ఎస్, నౌ లెట్స్ స్పిన్ ద షో. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం ఎందుకు పబ్లిక్ వాంట్స్ దట్ అతి ఇలా ఇలా వెళ్ళిపోయినాయి అవి వేరే ఊర్లోకి. మహాకుంభమేళ. ఓకే, కాశీలో ఇంకేం జరుగుద్ది మహాకుంభమేళ కాకుండా? ఇది కాశీ ప్రయాగరాజ్ లో జరిగింది. కాశీ ప్రయాగరాజ్ ఒకటి కాదా? అవునా? సారీ గైస్. కమెంట్స్ లో చెప్పండి. లెట్స్ ఎడ్యుకేట్ ఓకే ఈచ్ అదర్. మాకు తెలియదు గైస్. నేను నీకు తెలియదురా ఎల్ముద్రగాడు అని కామెంట్ కూడా చేయండి కావాలంటే. ఇట్స్ ఓకే. 8 గంటలు తెగాలి, రక్తం చింద. ఆయన ఉన్నాడా? ఆయనే మెయిన్ విలన్. ఓ ఎలా ఉంది రా? ఒకసారి పాజ్ కరో. హౌ డిడ్ యూ ఫీల్ ఈస్ ద లుక్ ఆఫ్ ఆది సాయి కుమార్? ఆది సాయి కుమార్ నాకు బానే లుక్ కొంచెం టాటూస్, బోయపాట్ టాటూస్ తెలిసిందేగా, మనం చూసాం వినయ విద్యారామన్లో. కొంచెం బ్యాడ్ ఫ్లాష్ బ్యాక్స్. పెద్దదైంది పాప. యాక్చువల్లీ పాప కూడా పెద్దదైంది. బజరంగి భాయిజాన్లో పాప. ఎస్ ఎస్, ఇట్ ఈస్ హర్. ఓ మై గాడ్, భలే వచ్చింది మ్యూజిక్. ఈ దేశంలో ఎడు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అయ్యో త్రిశూలం చూస్తే ఎర్రగా మరుగుతుంది. ఏదో సమ్ బ్లాక్ మ్యాజిక్ స్టఫ్ ఇరుక్క. నాకు యాక్చువల్లీ బ్లాక్ మ్యాజిక్ అంత సినిమాల్లో వర్కౌట్ అవ్వని టాపిక్, అన్లెస్ ఇట్ ఈస్ విరూపాక్ష. అది అమ్మో చాలా క్రేజీగా తీసారు అది. కానీ ఇందులో ఎప్పుడైతే ఆది సాయి కుమార్ వచ్చారు, అది పెనిశెట్టి. ఓకే ఓకే ఎత్తిపోయింది గైస్. చెప్పు పర్లేదు, వర్క్ ఎక్కువ అయ్యచ్చు. సో ఎప్పుడైతే ఆది పిన్షెట్ వచ్చారో ఆ లుక్ కానీ ఆయన షార్ట్స్ ఇవేమి ఎక్కలే, అంటే ఇంప్రెషన్ అంత మంచిగా పడలేదు నాకు. మరి సినిమాలో అది బాగుందనుకో, ఓకే గుడ్. మనం అఖండ చూసాం, ఇది అఖండ 2. అఖండాయే ఓవర్ ద టాప్ ఉంటుంది, ఇంకా అఖండ 2 ఇంకా ఓవర్ ద టాప్ ఉండబోతుంది. సో నీకు కొంచెం నావెల్టీ, సటిలిటీ, సటిల్గా అయ్యే ఉండవు. సో దానికి నేను రెడీ, దానికి నేను 100% రెడీ. కాకపోతే నాకు మంచి ఎలివేషన్లు ఇస్తారా లేదా అనేది. నాకు దీంట్లో 3 షాట్లు నచ్చినాయి, మిగతాదంతా ఓకే. ఏదో ఉంది, ఏదో ఓకే. తమనన్న సర్లే, బాలయ్య బాబు తమను టూ లౌడ్ అనుకుంటా. లౌడ్ అన్న ఉండొచ్చు, బట్ లిరిక్స్ క్లియర్ గా వినిపించాలి, డైలాగ్స్ క్లియర్ గా వినిపించాలి. బికాజ్ మనకి ఇంకోటి ఏంటంటే అఖండ ఆల్రెడీ చూస్తాం, అదంతా హైప్, లైక్ చాలా నచ్చింది కదా అందరికి. బాలయ్య బాబు
సెకండ్ హాఫ్ అనకూడదు, అది ప్రీ ఇంటర్వెల్ లో వచ్చి అది మెంటల్ బుర్రపాడు చేసేస్తాడు కదా. అండ్ ఆల్సో అఖండ నుంచే బాలయ్య బాబుది ర్యాంపేజ్ స్టార్ట్ అయింది. అఖండ నుంచా? అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, ఇప్పుడు అఖండ 2. అదిదా మ్యాటర్. అంటే నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే బోయపాటి శ్రీను ఎవ్రీ ట్రైలర్ దట్ బోయపాటి శ్రీను రిలీజెస్ ఇలాగే అనిపిస్తుంది. మళ్ళీ అదే అఖండ ట్రైలర్ కూడా నాకు గుర్తుంది, అన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ అదే తీస్తాడు, మళ్ళీ అలాగే ఉంటది. ఈ సినిమా దబ్బెడతాడు రా అంటాడు, అన్నీ అనుకుంటాం. బట్ బాలయ్య బోయ కాంబో ఇస్ ఎ గుడ్ కాంబో. బట్ ఐ విల్ బి సీటెడ్ కుదిరితే 3Dలో. ఎస్, బట్ చూద్దాం. ఆ బ్లాక్ మ్యాజిక్ మరి ఎంతవరకు వర్కౌట్ అవుద్దో ఏంటో మరి. ఇక్కడేమో ఎక్కలేదు మరి. నాకు ఇన్ జనరల్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే అందరూ బ్లాక్ మెయిల్ చేసుకుంటారని కాదు, కానీ చూడడానికి, సినిమాల్లో చూడడానికి. అది టీ కాదు, బ్లాక్ మ్యాజిక్. గైస్, అఖండ 2 రిలీజింగ్ ఆన్ December 5th. అక్కడే ఉంది. December 5th తాండవం రిలీజ్ అవుతుంది. మరి తాండవం ఎలా ఉంటుందో, అదిరిపోతుందో బెదిరిపోతుందో చూద్దాం థియేటర్స్లో. ఈ వీడియో మనం ఒక మంత్రం లేకుండా ఆప్ చేస్తే బాగోదు. నాకు రావురా నువ్వు అలాంటి చీకరా. జై బాలయ్య. జై బాలయ్య ఇది వచ్చు. ఎస్, అది లేకుండా ఈ వీడియో కట్ చేస్తే ఎలా చెప్పండి. సో ఏమన్నా చెప్పేది ఉందా? నేనైతే ఎల్బి సీటెడ్ కుదిరితే 3Dలో. అది దా మ్యాటర్. తోపుతురులాగా ఏం అనిపించలేదు ట్రైలర్, బాగానే ఉంది. నాకు 3 షాట్ల వర్కౌట్ అయినాయి. ఓకే బట్ స్టిల్ యూ నో ద లాజిక్ ఆఫ్ మీ అండ్ బోయా. 3 బొక్కల లాజిక్. 3 బొక్కలు ఉంటే ఒక బొక్క నుంచి వస్తేనే మీకు నచ్చుద్ది, అదే బొక్కల నుంచి చూద్దాం సినిమా. ఓకేనా, ట్రై చేద్దాం. ఆ బొక్కల నుంచి చూసినా నచ్చకపోతే అది దా మ్యాటర్. హోప్ఫుల్లీ బాగా నచ్చాలని కోరుకుందాం. ఎస్ అది దా మ్యాటర్. ప్రీమియర్ లో జాజికాయ జాజిరే జాజికాయ ఎదిరిపాయ దొమ్మలని ఎదిరిపాయ దుంకితే దేవరాయ జాజికాయ జాజిరే. అది అదే వైబు. ఏదో కొడిహాడు దమ్మలన్న. ఇప్పుడు ఎంత దాంట్లో జాజికాయని ఎక్కడ దొరుకుతాడో చూడాలి. అసలు ఇక్కడ అంతా మొత్తం సనాతన ధర్మం బ్లాక్ మ్యాజిక్ అంటాడు. 1 minute కూడా సంకోచించకుండా నీట్ గా దోపెత్తాడు బోయపాటి. ఇంకోటి ఏంటంటే హీ డజంట్ వేస్ట్ టైం. కన్నడలో చూస్తే ప్రపోజ్ చేస్తాడు, పాప పుట్టేది. ఎందుకు ఇప్పుడు వాళ్ళ మధ్యన రొమాన్స్ అది మనకు అయిపోద్ది. ఎందుకు ఓ పాట వేసి తోసి. నైస్, సూపర్. జనాలకి ఏం కావాలో బాగా తెలుసు. వెరీ స్మార్ట్ డైరెక్టర్. Thank you guys. So that's the video friends. Thank you for watching till here. Let's keep coming. Subscribe. Yes, follow on Instagram. Second channel follow. చాలా కన్సిస్టెంట్గా పెడుతున్నాను సెకండ్ ఛానల్లో. అంటే నెల తర్వాత మొన్న పెట్టాడు. సో ఎస్, ఫాలో అయిపోండి అన్ని చోట్ల. మొత్తం ఎక్కడ ఉంటే అక్కడ ఫాలో అయిపోండి. బాయ్, గుడ్ నైట్, బాయ్. తెలుసు నాకు ఆపవని. ఇది ఆపలేదా? జాజికాయ